ఫ్రెండ్స్, అందరికీ పాన్ కార్డ్ కరెక్షన్ ఎలా చేసుకోవాలో చెప్తాను. ఫోటో కానీ, సిగ్నేచర్ కానీ, డేట్ ఆఫ్ బర్త్ కానీ, మొబైల్ నెంబర్ కానీ అప్డేట్ ఎలా చేసుకోవాలో కూడా డిస్కస్ చేసుకుందాం. అండ్ సాధారణంగా ఎవరైతే ఈ పాన్ కార్డ్ అప్లై చేసుకొని ఉంటారో ఆన్లైన్లో, వారు కూడాను ఎలా అయితే కరెక్షన్ చేసుకోవాలో, ఎలా అయితే అప్డేట్ చేసుకోవాలో చెప్తాను. అండ్ మొబైల్ నెంబర్ కానీ, ఫాదర్ నేమ్ కానీ, డేట్ ఆఫ్ బర్త్ కానీ మనం అప్లై చేసుకోవాలంటే పాస్పోర్ట్ సైజ్ ఫోటో ఉండాలి 50 KB, సిగ్నేచర్ అయితే 50 KB ఉండాలి, ఆధార్ PDF 300 KB. అంతేకాకుండా ఎవరైతే ఈ పాన్కి అప్లై చేసుకున్నారో వారి పాన్ PDF అయితే ఉండాలి, అది కూడా 300 KB. గుర్తుపెట్టుకోండి, ఇవన్నీ ఉంటే మనం అయితే అప్డేట్ చేసుకోవచ్చు. అండ్ ఫుల్ ప్రాసెస్ స్టెప్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ఫోటోని అండ్ సిగ్నేచర్ కన్వర్ట్ చేయాలి, అండ్ PDF కన్వర్ట్ చేయాలి, అండ్ అప్లై ప్రాసెస్, పాన్ అప్లికేషన్ స్టేటస్ ఇవన్నీ చెప్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎడిటింగ్ ప్రాసెస్ కంప్లీట్ చేద్దాం. ఎడిటింగ్ ప్రాసెస్కి ఫోటో, సిగ్నేచర్ అండ్ PDFs ఎలా చేయాలో చెప్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఫోటో చూసుకుందాం. ఫామ్ ఫోటో ఎడిటర్ అనేసి మనమైతే వెబ్సైట్ అయితే ఉంటుంది, అందులోకి వెళ్ళేసి మనమైతే ఎడిట్ చేసుకోవాలి. ఫామ్ ఫోటో ఎడిటర్, దీని వెబ్సైట్ లింక్ నేను డైరెక్ట్గా మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఇక్కడ మనమైతే ఫోటోని అయితే సెలెక్ట్ చేసుకోవాలి. ఒకటి ఫోటో అండ్ ఇంకోటి ఏమో సిగ్నేచర్. ఇది గుర్తుపెట్టుకోండి. మనమైతే ఇలా ఫోటోని సెలెక్ట్ చేసుకొని ఇక్కడైతే కింద సెట్టింగ్స్ అని ఇలా కంప్లీట్ చేసుకొని ఇక్కడ క్లిక్ చేసుకుంటే మనకి ఎంత కావాలి, మనకి 50 KB కావాలి. ఇక్కడ సెలెక్ట్ సైట్ అని ఉంది కదా, అక్కడ క్లిక్ చేసుకొని మనం అక్కడ పాన్ ఫోటోని సెలెక్ట్ చేసుకోవాలి. గుర్తుపెట్టుకొని పాన్ కార్డ్ ఫోటో. అండ్ ఇలా సెలెక్ట్ చేసుకొని ఇక్కడ మనం 50 KB సెట్ చేసుకొని మనమైతే టిక్ మార్క్ పెట్టేసుకుందాం. టిక్ మార్క్ పెట్టేసిన తర్వాత ఆటోమేటిక్గా ఇది మనకి డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇక్కడ ఒక డౌన్లోడ్ ఆప్షన్ ఉంటుంది, దాని మీద అయితే మనం క్లిక్ చేసుకోవాలి. అండ్ అక్కడ ఆ డౌన్లోడ్ ఆప్షన్ మీరు కరెక్ట్గా జరుపుకొని స్లైడ్ చేసుకొని మీరైతే డౌన్లోడ్ చేసుకుంటే మీ మొబైల్లో అయితే డౌన్లోడ్ అయిపోవడం జరుగుతుంది. ఇది మనం ఫోటో ప్రాసెస్ అనేది కంప్లీట్ చేసుకున్నాం. నెక్స్ట్ ప్రాసెస్ ఏంటంటే మనం సిగ్నేచర్ ప్రాసెస్ అయితే కంప్లీట్ చేసుకోవాలి. సిగ్నేచర్ కూడాను ఒక ఫోటో తీసుకొని పెట్టుకోండి మీ మొబైల్లో. ఇది కూడాను 50 KB ఉండాలి. ఇందులోకి వచ్చేసి ఇక్కడ పాన్ కార్డ్ సిగ్నేచర్ అనే ఆప్షన్ ఉంటుంది, దాని మీద అయితే క్లిక్ చేసుకొని మీరు ఇక్కడ మళ్ళీ 50 KB పెట్టుకోవాలి. ఇలా పెట్టుకొని మనం సేవ్ చేసుకొని డౌన్లోడ్ అయితే చేసుకోవాలి. ఇక్కడ కొన్ని సెట్టింగ్స్ అయితే ఉండాలి. కొంతగా మనం ఇక్కడైతే కొంచెం బ్రైట్నెస్ గట్రా పెంచామనుకోండి, అక్కడైతే వైట్ అయితే రావడం జరుగుతుంది. మీరు ఇవన్నీ కంప్లీట్ చేసుకొని పైకి తీసుకెళ్ళి డౌన్లోడ్ మీద అయితే క్లిక్ చేసుకోండి. అండ్ డౌన్లోడ్ మీద క్లిక్ చేసుకున్నారనుకోండి, ఆటోమేటికల్గా మనం ఫోటో అండ్ సిగ్నేచర్ కూడాను డౌన్లోడ్ చేసేసుకున్నాం. ఇలా అయితే మనం ఫొటోస్ ప్రాసెసెస్ డౌన్లోడ్. ఇప్పుడు డాక్యుమెంట్ ఎడిటింగ్ ప్రాసెస్ కంప్లీట్ చేద్దాం. ఆధార్కి కానీ, పాన్కి కానీ ఈ రెండింటికి ప్రాసెస్ ఒకటే యాప్లో, డాక్ స్కానర్ యాప్. ఈ యాప్ అయితే మనకి ప్లే స్టోర్లో అవైలబుల్గా ఉంది. నేను యాప్ లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఇస్తాను, అక్కడి నుంచి అయితే ఇన్స్టాల్ చేసుకోండి. అండ్ ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత ఓపెన్ చేసుకున్న తర్వాత ఇలాగైతే ఉంటుంది. ఇవన్నీ కూడా పర్మిషన్స్ ఎలా ఇచ్చేసి మీకు తెలుసు కదా, ఎలా యూజ్ చేయాలో కూడాను ఈజీగానే ఉంటుంది. మీరు ఒక్కసారి చూస్తే సరిపోద్ది. ఇక్కడ మీరు అండ్ ఫొటోస్ దగ్గర కెమెరా మీద క్లిక్ చేసుకుంటే మీకు ఆధార్ కార్డు ఉంటే ఆధార్ కార్డు ఫోటో తీసుకోవాలి మీరు. అండ్ పాన్ కార్డు కూడా సేమ్ ప్రాసెస్. మీరు ఎలా అయితే ఆధార్ కార్డు తీసుకున్నారో అలాగే పాన్ కార్డు కూడా తీసుకోవాలి. అండ్ వేరేగా అది గుర్తుపెట్టుకోండి. ఇది ఒకటి PDF, ఇంకొక PDF. ఫస్ట్ ఆఫ్ ఆల్ పాన్ కార్డ్ అయినా ఆధార్ కార్డ్ అయినా ఇలాగే తీసుకొని ఉంచుకోండి. అండ్ ఈ ప్రాసెస్ అన్ని ఇలా కంప్లీట్ చేసుకున్న తర్వాత మనం ఇదేంటి 300 KBలో కన్వర్ట్ చేసుకోవాలి. PDF ఆప్షన్లో పెట్టుకొని అండ్ ఇది మనం అయితే కంప్రెస్ చేసుకోవాలి. మనకి ఎంతైనా 300 KB లోపే కావాలి, అది గుర్తుపెట్టుకోండి. అప్పుడు ఇక్కడ ఆధార్ అనేసి మనమైతే టిక్ ఓకే మీద క్లిక్ చేసేసుకుందాం. మనం ఇప్పుడు ఆధార్ PDF చేస్తున్నాం. అలాగే సేమ్ ప్రాసెస్, ఈ PDF సేవ్ అయిన తర్వాత పాన్ కార్డు కూడాను మీ దగ్గర ఉన్న PDF అయినా ఇచ్చేయండి. ఇన్ కేస్ మీకు దగ్గర ఉన్న PDF 300 KB ఉంటే అప్లోడ్ చేయండి. ఎందుకంటే 300 KB కన్నా ఎక్కువ ఉంటే మాత్రం దాన్ని రెడ్యూస్ చేసిన తర్వాత అప్లోడ్ చేయండి. ఇప్పుడైతే పాన్ కార్డు కూడా ఇలాగే చేసుకోండి. మంచిగా పాన్ కార్డు ఫోటో అయినా తీసుకోండి. ఇన్ కేస్ మీద PDF ఉంటే PDF అయినా కూడా పెట్టేయండి. బట్ అది కూడా 300 KB లోపే ఉండాలి. ఇప్పుడైతే మనం డాక్యుమెంట్ ప్రాసెస్ అయితే కంప్లీట్ చేసేసుకున్నాము. ఇప్పుడు మనం అప్లికేషన్ ప్రాసెస్ అయితే కంప్లీట్ చేద్దాం. అండ్ NSDL వెబ్సైట్లోకి అయితే వెళ్ళిపోవాలి. ఈ వెబ్సైట్ లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఆన్లైన్ పాన్ అప్లికేషన్ NSDL, దీని మీద క్లిక్ చేసుకున్న తర్వాత అప్లై ఆన్లైన్ కంటిన్యూ విత్ అప్లికేషన్ ఉంది కదా, అప్లై ఆన్లైన్ మీద క్లిక్ చేసుకొని మనం అయితే అప్లికేషన్ ప్రాసెస్ కంప్లీట్ చేసుకోవచ్చు. మీరు ఆల్రెడీ మధ్యలో ఆగిపోయి ఉంటే కంటిన్యూ విత్ అప్లికేషన్ మీద క్లిక్ చేసుకొని మీరు రెజ్యూమ్ అవ్వచ్చు. అర్థమైనా, మీరు ఎక్కడైనా ఆగిపోయి ఉంటే అక్కడి నుంచి మళ్ళీ మీరు కంప్లీట్ చేసుకోవచ్చు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ కంటిన్యూ విత్ అప్లికేషన్లో మనకు ఒక టెంపరీ టోకెన్ నెంబర్ ఇస్తారు. అండ్ మన డేట్ ఆఫ్ బర్త్, ఈమెయిల్ ఎంటర్ చేస్తే సరిపోతుంది. ఇక్కడ న్యూ పాను అండ్ ఇక్కడ అప్లై పాన్లోన న్యూ పాను ఇవన్నీ ఆప్షన్స్ అయితే ఉంటాయి. చేంజెస్ కరెక్షన్ అని ఉంది కదా, దాని మీద అయితే మనం క్లిక్ చేసుకోవాలి. గుర్తుపెట్టుకోండి, చేంజెస్ ఆర్ కరెక్షన్స్ ఇన్ ఎగ్జిస్టింగ్ పాన్ డేటా అని ఉంది కదా, రీప్రింట్ పాన్, దాని మీద క్లిక్ చేసుకోవాలి. కొత్తగా ఎవరైతే అప్లై చేసుకోవాలనుకుంటున్నారో న్యూ పాన్ ఇండియన్ సిటిజన్ మీద క్లిక్ చేసుకోవాలి. మనం అయితే ఇప్పుడు కరెక్షన్ చేస్తున్నాం కాబట్టి చేంజెస్ ఆర్ కరెక్షన్ మీద క్లిక్ చేసుకున్నాం. అండ్ ఈ ఆప్షన్ క్లిక్ చేసుకున్న తర్వాత కేటగిరీస్లో ఇండివిజువల్ పెట్టుకోండి. గుర్తుపెట్టుకొని ఇండివిజువల్ పెట్టుకోండి. ఇలా అయిపోయిన తర్వాత అప్లికేషన్ ఇన్ఫర్మేషన్లో మీరు టైటిల్ ఇచ్చారు. టైటిల్లో ఏం చేస్తారు, శ్రీ
మెన్స్ అయితే శ్రీ పెట్టుకోండి, ఉమెన్స్ అయితే SMT పెట్టుకోండి. అండ్ ఇలాగైతే కొన్ని ఆప్షన్స్ అయితే ఉంటాయి మీకు తెలుసు కాబట్టి. ఇక్కడ లాస్ట్ నేమ్ అన్న సర్ నేమ్ అన్న ఇంటి పేరు గుర్తుపెట్టుకోండి. లాస్ట్ నేమ్ అండ్ సర్ నేమ్ అంటే ఇంటి పేరు, అండ్ తర్వాత ఫస్ట్ నేమ్ అంటే మీ నేమ్లో ఫస్ట్ ఉంటుంది కదా ఫస్ట్ నేమ్ అదైతే. సపోజ్గా ఇక్కడైతే నేనైతే ఆకాష్ అని పెడుతున్నాను. ఆకాష్ అయినా మీకు ఇప్పుడు సపోజ్గా నేను ఇక్కడ పెడుతున్నాను, ఇక్కడ అజయ్ అని పెడుతున్నాను. మీరైతే ఇలాగైతే సెట్ చేసుకోండి. మీరు ఇలాగ ఇచ్చుకున్నా నో ప్రాబ్లం, అండ్ మీరు లాస్ట్ నేమ్ మిడిల్ నేమ్ ఇవ్వలేకపోయినా నో ప్రాబ్లం. అండ్ నేనైతే ఈ ప్రాసెస్ అనేది ఇలాగ ఇచ్చేసాను. ఇలాగ ఇచ్చేసిన తర్వాత ఇంకా కొన్ని ఇక్కడ ఆప్షన్స్ అయితే మనం అయితే ఎంటర్ చేసుకోవాలి. అండ్ ఎంటర్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ పేజ్కి అయితే వెళ్ళిపోదాం. అండ్ ఇలాగ క్యాప్చా ఎంటర్ చేసేయండి, డేట్ ఆఫ్ బర్త్ పెట్టుకోండి, అండ్ డేట్ ఆఫ్ బర్త్ కూడా కరెక్ట్గా ఎంటర్ చేయండి. అండ్ పాన్ కార్డ్ నెంబర్ కూడా ఇవ్వండి. మీరు పాన్ కార్డ్ మీకు అలౌట్ అయ్యి ఉంటుంది కదా, పాన్ కార్డ్ నెంబర్ ఎంటర్ చేయండి. అండ్ తర్వాత మిడిల్ నేమ్ చూసుకున్నారా అలాగ ఎంటర్ చేయాలి. ఈమెయిల్ ఐడి కూడాను ఎంటర్ చేయాలి. తర్వాత మొబైల్ నెంబర్ ఎంటర్ చేయాలి. అండ్ మొబైల్ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత వెదర్ సిటిజన్ ఆఫ్ ఇండియా అని ఉంది కదా, అక్కడ ఎస్ అని మీద క్లిక్ చేసుకొని మీరు పాన్ కార్డ్ నెంబర్ అయితే ఎంటర్ చేయాలి. గుర్తుపెట్టుకోండి పాన్ కార్డ్ నెంబర్ కరెక్ట్గా ఎంటర్ చేయండి, మీకు ఆల్రెడీ ఉంటుంది కాబట్టి కరెక్షన్స్ కొరకు. అండ్ ఇవన్నీ ఆప్షన్స్ కంప్లీట్ చేసుకున్న తర్వాత కింద నా ఒక టిక్ ఇచ్చేసి క్యాప్చా ఎంటర్ చేసి సబ్మిట్ మీద క్లిక్ చేసుకోవడమే. అండ్ ఇలాగైతే ఈ ప్రాసెస్లో ఫస్ట్ ఆప్షన్లో మనం అయితే కంప్లీట్ చేసుకోవడం ద్వారా మనకైతే టోకెన్ నెంబర్ జనరేట్ అవుద్ది. మన అప్లికేషన్ అయితే కొంచెం సబ్మిట్ అవ్వడం జరుగుతుంది. అండ్ ఈ ప్రాసెస్ ఇలా కంప్లీట్ చేసుకున్న తర్వాత సబ్మిట్ మీద అయితే క్లిక్ చేసుకోండి. ఒకసారి చూసుకోండి మళ్ళీ మీరు కరెక్ట్గా ఇచ్చారో లేదో ఒకసారి చూసుకొని మీరు సబ్మిట్ మీద అయితే క్లిక్ చేసుకోండి. అండ్ సబ్మిట్ మీద క్లిక్ చేసుకున్న తర్వాత మనకి నెక్స్ట్ పేజ్కి అయితే తీసుకెళ్ళడం జరుగుతుంది. ఫ్రెండ్స్ ఇలా కంప్లీట్ అయిన తర్వాత మనం కొన్ని స్టెప్స్ అయితే ఉంటాయి మనకి. ఆన్లైన్ పాన్ అప్లికేషన్, థ్యాంక్ యూ ఫర్ యూజింగ్ ఆన్లైన్ పాన్ అప్లికేషన్ సర్వీస్ ఆఫ్ ఇక్కడ ఎలాగైతే వచ్చింది యూ రిక్వెస్ట్ ఈజ్ సక్సెస్ఫుల్లీ రిజిస్టర్డ్ అయితే ఇప్పుడు మనకి టోకెన్ నెంబర్ అయితే జనరేట్ అయింది. ఆ టోకెన్ నెంబర్ అయితే మీరు కాపీ చేసుకొని ఉంచుకోండి. అండ్ ఇన్ కేస్ స్క్రీన్ షాట్ అయినా తీసుకోండి. ఇప్పుడైతే మనం ఇలా చేస్తే మన మెయిల్ కూడాను మెసేజ్ వెళ్ళిపోతుంది మనం ఇలాగ సక్సెస్ఫుల్గా రిజిస్టర్ చేసుకున్నాం అనేసి. అండ్ గైస్ ఈ ఆప్షన్ అనేది మనం తొందరగా కంప్లీట్ చేసుకోవాలి. సేవ్ డ్రాఫ్ట్ మీద క్లిక్ చేస్తూ ఉండండి. ఇక్కడైతే మనకి ఆప్షన్స్ ఉన్నాయి కదా, మినిమం 4 ఆప్షన్స్ ఉన్నాయి. 4 ఆప్షన్స్ కంప్లీట్ చేస్తేనే మనం పాన్ కరెక్షన్ చేసుకున్నట్టు. ఇక్కడ మనం అయితే సబ్మిట్ ఈ స్కానర్డ్ అప్లికేషన్స్ అని ఉన్నాయి కదా డాక్యుమెంట్స్, దాని మీద అయితే క్లిక్ చేసుకోండి. ఇక్కడ ఆధార్ కార్డ్ నెంబరు లాస్ట్ 4 డిజిట్స్ ఎంటర్ చేయాలి. అండ్ తర్వాత మన ఆధార్ కార్డు పాన్ కార్డ్ నెంబర్ కూడాను అక్కడ ఎంటర్ చేయాలి. అండ్ తర్వాత ఆధార్ నంబర్ ఓన్లీ ఇండివిజువల్ మీరు టిక్ పెట్టుకొని మీ ఎంటర్ ఆధార్ లాస్ట్ 4 డిజిట్స్ ఎంటర్ చేయాలి, అది గుర్తుపెట్టుకోండి. అండ్ తర్వాత పైకి అలా స్క్రోల్ చేయండి. స్క్రోల్ చేసిన తర్వాత ఇక్కడ ఆధార్లో లాస్ట్ 4 డిజిట్స్ ఎంటర్ చేసుకోండి. ఎంటర్ చేసుకున్న తర్వాత మీ ఆధార్లో ఎలా అయితే మీ నేమ్ ఉందో సేమ్ యాస్టీస్గా మీ నేమ్ అనేది ఇక్కడ ఎంటర్ చేయాల్సి వస్తుంది. అండ్ ఎంటర్ చేసిన తర్వాత ఆటోమేటికల్గా ఇక్కడైతే చూసారా ఒక టిక్ ఫుల్ ఆఫ్ ద అప్లికెంట్ మీ నేమ్ వచ్చేస్తుంది. ఒకసారి కరెక్ట్గా ఉందో లేదో చూసుకోండి. నేమ్ దట్ యూ కుడ్ ప్రింటెడ్ ఆన్ పాన్ కార్డ్ ఉంది కదా, నేమ్ ఎలాగా కావాలో పాన్ కార్డ్లో కూడా ఇక్కడ సెట్ చేసుకోండి. ఇక్కడ అన్ని టిక్లు పెట్టుకోండి. ఇక్కడ జెండర్ కానీ అండ్ డేట్ ఆఫ్ బర్త్ కానీ అవన్నీ టిక్లు పెట్టుకుంటేనే మీకు అప్డేట్ అవ్వడం జరుగుతుంది, అంటే పాన్ కార్డ్ మీద కనబడడం జరుగుతుంది. మీరు టిక్ పెట్టుకోలేకపోతే మాత్రం అవ్వదు. ఇక్కడ ఉన్న దాంట్లో ఎలాగైనా ఇక్కడ చూసుకున్నారా కింద నా ఫుల్ నేమ్ తర్వాత ఫుల్ నేమ్ టిక్ చేసుకోండి. తర్వాత డేట్ ఆఫ్ బర్త్ అండ్ జెండరు ఫోటో అండ్ ప్రతి ఒక్కటి టిక్ పెట్టుకున్నారనుకోండి, అవన్నీ కూడాను మీరు టిక్ పెట్టుకున్నవన్నీ కూడా అప్డేట్ అవ్వడం జరుగుతాయి. అండ్ ఇప్పుడు మళ్ళీ మనం కంటిన్యూ విత్ అప్లికేషన్ మీద క్లిక్ చేసుకొని మన టోకెన్ నెంబర్ ఎంటర్ చేసేసి ఈమెయిల్ ఐడి ఎంటర్ చేసేసి అండ్ డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేస్తాం అండ్ క్యాప్చా ఎంటర్ చేస్తాం. మనం మధ్యలో ఆగిపోయిన వాళ్ళైతే ఇలా ప్రాసెస్ చేయండి. నేను మధ్యలో ఆగిపోయాను కాబట్టి మళ్ళీ ఇలా చేసుకొని మళ్ళీ వెళ్తున్నాను. మీరు అక్కడి నుంచే ముందులాగే కంప్లీట్ చేసుకోవచ్చు, నో ప్రాబ్లం. అండ్ మనం ఒక్కొక్క టైం మనకు కుదరదు కదా, టెక్నికల్ ఎర్రర్స్ వస్తాయి, అప్పుడు మనం ఇలా ప్రాసెస్ అయితే కంప్లీట్ చేసుకోవచ్చు. అండ్ మధ్యలో ఆగి కంప్లీట్ చేసుకోవచ్చు. అండ్ తర్వాత సబ్మిట్ మీద క్లిక్ చేసుకోండి. సబ్మిట్ మీద క్లిక్ చేసుకున్న తర్వాత మనకి నెక్స్ట్ పేజ్కి తీసుకువెళ్తుంది. ఇందులో ఫస్ట్ పేజీలో మనం ఏమేమి ఎంటర్ చేసామో ఒకటి గుర్తుపెట్టుకోండి. ఇక్కడ నేమ్ కానీ అవన్నీ కూడాను ఏదైనా రాంగ్ ఉంటే మీరు నేమ్ దట్ యూ కుడ్ లైక్ ప్రింటెడ్ ఆన్ పాన్ కార్డ్, ఇక్కడ నేను ఇంటి పేరుతోటి కరెక్ట్గా ఇస్తున్నాను. అండ్ ఇది ఇంత కంప్లీట్ అయిన తర్వాత డేట్ ఆఫ్ బర్త్ కానీ జెండర్ కానీ టిక్ పెట్టుకోండి. ఫోటో మిస్ మ్యాచ్ దగ్గర కూడా టిక్ పెట్టుకోండి. అండ్ జెండర్ కూడా సెలెక్ట్ చేసుకొని ఇవన్నీ మీరు సెట్ చేసుకుంటేనే మీరు ఎలాగైనా కూడా పాన్ కార్డులో కనబడడం జరుగుతుంది. ఇక్కడ వెదర్ మదర్ ఈ సింగిల్ పేరెంట్ విష్ టు అప్లై ఫర్ ఫినిషింగ్ ద నేమ్ అని ఉంది. అండ్ మీకు ఇన్ కేసు ఇక్కడ నో పెట్టేయండి. అండ్ ఇన్ కేస్ మీకు ఫాదర్ లేకపోతే మీ మదర్ నేమ్ అయినా ఇవ్వచ్చు అని చెప్తుంది. అండ్ గైస్ ఫాదర్ ఉన్న వాళ్ళైతే మనం అయితే నో దగ్గర టిక్ పెట్టుకొని ఫాదర్ నేమ్ అయితే ఎంటర్ చేసి ఇవ్వచ్చు, నో ప్రాబ్లం. అండ్ ఇన్ కేస్ మీకు ఫాదర్ లేకపోతే ఎస్ మీద క్లిక్ చేసి మీ మదర్ నేమ్ ఎంటర్ చేయాలి, అది గుర్తుపెట్టుకోండి. ఇక్కడ ఆప్షనల్గా మనం మదర్ నేమ్ అయితే ఇచ్చారు. అండ్ ఇచ్చినా పర్వాలేదు ఇవ్వలేకపోయినా పర్వాలేదు, ఇవ్వండి, ఏం ప్రాబ్లం లేదు, మదర్ నేమ్ ఆప్షనల్గా. అండ్ ఫాదర్ ఉన్న వాళ్ళైతే అక్కడ టిక్ పెట్టుకొని మీరైతే ఫాదర్ నేమ్ ఇవ్వండి.
నో మీద క్లిక్ చేసుకొని అండ్ గైస్ ఇలాగైతే కంప్లీట్ చేసుకున్న తర్వాత ఫస్ట్ ప్రాసెస్ అయితే సేవ్ డ్రాఫ్ట్ మీద క్లిక్ చేసుకుంటే మనకు అప్లికేషన్ కొంచెం అయితే సేవ్ అయిపోవడం జరుగుతాయి. ఇక్కడ మళ్ళీ ఈ ఆప్షన్ క్లిక్ చేసుకొని ప్రతి ఒక్కటి కూడా చూసుకోండి మళ్ళీ కరెక్ట్గా ఎంటర్ చేసామో లేదో. అండ్ ఈ ఆప్షన్స్ అన్నీ చూసుకున్న తర్వాత మన నేము అండ్ ఇవన్నీ కూడా చూసుకున్న తర్వాత సబ్మిట్ మీద అయితే నెక్స్ట్ పేజీలోకి అయితే వెళ్ళిపోండి. ఇవన్నీ టిక్లో ఉండాలి, గుర్తుపెట్టుకోండి. నేమ్ కానీ, జెండర్ కానీ, అండ్ ఫోటో మిస్ మ్యాచ్ కానీ, సిగ్నేచర్ కానీ ఇవన్నీ కూడాను మీకు టిక్లో ఉంటేనే మీకు ఎలాగైనా కూడాను సేవ్ అవ్వడం జరుగుతుంది అండ్ అవన్నీ కూడాను కంప్లీట్ అవ్వడం జరుగుతుంది. అండ్ ఇలా అయిపోయిన తర్వాత వెదర్ మదర్ సింగిల్ పేరెంట్ అందుకు నో పెట్టుకొని మీ ఫాదర్ నేమ్ ఎంటర్ చేయండి. మీకు ఫాదర్ లేకపోతే ఎస్ పెట్టుకొని మీ మదర్ నేమ్ ఎంటర్ చేయండి. ఇలాగైతే సేవ్ చేసుకున్న తర్వాత అడ్రస్ అయితే మనం ఎంటర్ చేయాలి. రెసిడెన్స్ అడ్రస్ అయినా ఆఫీస్ అడ్రస్ అయినా చేసుకోవాలి. రెసిడెంట్ అడ్రస్ ఇవ్వడానికి ట్రై చేయండి. ఫ్లాట్ నేమ్ కానీ, బిల్డింగ్ విలేజ్ నేమ్ కానీ, స్ట్రీట్ కానీ, పోస్ట్ ఆఫీస్ కానీ, లొకాలిటీ కానీ, అండ్ టౌన్ కానీ, డిస్ట్రిక్ట్ కానీ, కంట్రీ నేమ్ కానీ, అండ్ స్టేట్ కానీ, పిన్ కోడ్ కానీ ఇవ్వండి. జెడ్ఐబి కోడ్ అసలు ఇవ్వవసరం లేదు, నో ప్రాబ్లం. అండ్ కంట్రీ కోడ్ ఇక్కడ కూడాను మళ్ళీ ఇలా కూడా ఎంటర్ చేసిన తర్వాత పాన్ కార్డు ఇక్కడ మెన్షన్ పాన్ కార్డ్ నెంబర్ అని ఉంది కదా, అక్కడ పాన్ కార్డ్ నెంబర్ అయితే ఎంటర్ చేసి మనం సబ్మిట్ అయితే చేయాలి. ఇక్కడ మీ అడ్రస్ డోర్ నెంబర్ అయితే ఎంటర్ చేయండి. అండ్ డోర్ నెంబరు ఇక్కడ బిల్డింగ్ విలేజ్ దగ్గర మీ విలేజ్ నేము, అండ్ స్ట్రీట్ అని ఉంది కదా అక్కడ స్ట్రీట్, పోస్ట్ ఆఫీస్ మీ పోస్ట్ ఆఫీస్ ఎక్కడ ఉందో అక్కడ ఎంటర్ చేసేయండి. అండ్ ఏరియా లొకాలిటీ అని ఉంది కదా అక్కడ మీ మండల్ ఎంటర్ చేయండి. అండ్ తర్వాత టౌన్, సిటీ, డిస్ట్రిక్ట్ అని ఉంది కదా అక్కడ మీ డిస్ట్రిక్ట్ ఎంటర్ చేయండి. అండ్ ఇలా ఎంటర్ చేసిన తర్వాత కంట్రీ నేమ్ దగ్గర మీ ఇండియా కదా మనం ఇండియా అయితే సెలెక్ట్ చేసుకొని సెట్ చేసుకుంటాము. అండ్ ఈ ప్రాసెస్ కంప్లీట్ అయిన తర్వాత ఇలా పైకి స్టేట్ సెలెక్ట్ చేసుకోవాలి. అండ్ తర్వాత స్టేట్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీరు ఆంధ్రప్రదేశ్ అయితే ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ అయితే తెలంగాణ సెలెక్ట్ చేసుకొని పిన్ కోడ్ అయితే అక్కడ ఎంటర్ చేయండి, మీ పిన్ కోడ్. అండ్ పిన్ కోడ్ ఎంటర్ జెడ్ఐపి కోడ్ అడగదు, మీరు ఎంటర్ చేయలేకపోయినా నో ప్రాబ్లం. ఇలా అయిపోయిన తర్వాత ఇక్కడ టెలిఫోన్ అండ్ ఈమెయిల్స్ డీటెయిల్స్ అని ఉంటాయి. అండ్ ఇక్కడ మళ్ళీ కూడా మీ కంట్రీ ఐఎస్టీ కోడ్ సెలెక్ట్ చేసుకోండి. అండ్ మీ ఏరియా ఎస్టీడీ కోడ్ ఎలా సెలెక్ట్ చేసుకోవాలంటే మీకు ఏరియాకి ఎస్టీడీ కంటే ల్యాండ్ లైన్ ఉంటుంది గుర్తుందా, అదైతే ఎంటర్ చేయాలి. ఎంటర్ చేయలేకపోయినా పర్వాలేదు, నో ప్రాబ్లం. ఎందుకంటే వాళ్ళు మ్యాండేటరీగా మెన్షన్ చేయలేదు ఎస్టీడీ కోడ్ గురించి, ఓన్లీ కంట్రీ కోడే పెట్టారు ఎస్టీడీ కోడ్ గురించి. అండ్ అంతేకాకుండా మీ ఈమెయిల్ ఇచ్చేయండి. అండ్ మెన్షన్ అదర్ పర్మనెంట్ అకౌంట్ నెంబర్స్ ఇఫ్ యూ అలాటెడ్ టు యూ. అండ్ ఓకేనా, ఏం ప్రాబ్లం ఉండదు. అండ్ ఇక్కడ నేను ఇండియా సెలెక్ట్ చేసుకుంటాను. ఇండియా సెలెక్ట్ చేసుకొని నేను మళ్ళీ మీరు ఎస్టీడీ కోడ్ ఇచ్చినా పర్వాలేదు, ఇవ్వలేకపోయినా పర్వాలేదు. ఎస్టీడీ కోడ్ కనిపెట్టడం అంటే చాలా సింపుల్, గూగుల్లో ఉంటుంది. మీ ఏరియా కోడ్, మీ ఏరియా పేరు పెట్టి ఎస్టీడీ కోడ్ అని పెడితే మీకు 0 తోటి నెంబర్ వస్తుంది. మినిమమ్ 4 digits ఆర్ 5 digits ఉంటుంది, నో ప్రాబ్లం. అండ్ ఇచ్చినా ఇవ్వలేకపోయినా పర్వాలేదు. మీకు ఒకవేళ పాన్ కార్డ్ నెంబర్ అంటే మీకు పాన్ కార్డ్ ఇష్యూ అయింది కాబట్టే కదా మీరు కరెక్షన్ చేస్తున్నారు. అండ్ అందుకని ఇక్కడ మీరు పాన్ కార్డ్ నెంబర్ అయితే అక్కడ ఎంటర్ చేయాలి, అది గుర్తుపెట్టుకోండి. అది కంప్లీట్ అయిన తర్వాత ప్రూఫ్ ఆఫ్ ఐడెంటిటీ దగ్గర మీరు ఏం పెడతారు, మనం ఆధార్ కార్డ్ PDF పెడతాము, గుర్తుపెట్టుకోండి. ఆధార్ కార్డ్ ఇష్యూడ్ బై అదే 3 ఆప్షన్స్ కూడాను, ప్రూఫ్ అడ్రస్ కూడాను ఆధార్ కార్డే పెడతాము. అండ్ అంతేకాకుండా ప్రూఫ్ ఆఫ్ అడ్రస్ కూడాను ఆధార్ కార్డే పెడతాము. అండ్ అంతేకాకుండా డేట్ ఆఫ్ బర్త్ కానీ అదే పెడతాము. అండ్ ప్రూఫ్ ఆఫ్ పాన్ మనమైతే కాపీ ఆఫ్ పాన్ పెడతాము. ఓకేనా, మనకు ఆల్రెడీ ఈ పాన్ వచ్చింది కదా, ఆ పాన్ కార్డు పెడతాము ప్రూఫ్ ఆఫ్ పాన్కి. అండ్ గైస్ ఇలాగ అయిపోయిన తర్వాత ఇక్కడ డిక్లరేషన్ ఫామ్ ఉంది కదా, ఇక్కడ డిక్లరేషన్ ఫామ్ దగ్గర మీ పేరు ఎంటర్ చేయండి. అండ్ మీ పేరు ఎంటర్ చేసిన తర్వాత సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ మీ నేమ్ ఎంటర్ చేయాలి. మీరు ఎవరికైతే పాన్ కార్డ్ అప్లై చేస్తున్నారో, ఇన్ కేస్ మీరే అప్లై చేసినా కూడాను ఆ అప్లికెంట్ నేమ్ అయితే ఎంటర్ చేయాలి, అది గుర్తుపెట్టుకోండి. అండ్ హిమ్సెల్ఫ్ హెర్ సెల్ఫ్ పెట్టుకున్న తర్వాత వీఆర్ అని పెట్టిన దగ్గర మీరు ఎన్ని డాక్యుమెంట్స్ అయితే అక్కడ పెడుతున్నారో, ఇప్పుడు సపోజ్ మనం ఆధార్ కార్డ్ పెడుతున్నాము అండ్ పాన్ కార్డ్ కూడా పెడుతున్నాము, అందుకని 2 సెలెక్ట్ చేసుకున్నాము. మనం ఎక్కడి నుంచి చేస్తున్నామో డేట్, ప్లేస్ తాలి నేమ్ అయితే ఎంటర్ చేయాలి. తర్వాత ఫోటో అన్నాను కదా, మనం సెట్ చేసుకున్న ఫోటో 50 KB. అండ్ తర్వాత మనం సెట్ చేసుకున్న PDF ఆధార్ కానీ అదొక 300 KB కదా. అండ్ సిగ్నేచర్ 50 KB కదా. ఇవన్నీ కూడా ఇక్కడ డాక్యుమెంట్ అప్లోడ్ సెక్షన్లో అయితే మనం అయితే తప్పనిసరి అప్లోడ్ చేయాలి. అండ్ ఇవన్నీ కూడాను మీరు చేసేటప్పుడు అన్నీ కూడా సేవ్ డ్రాఫ్ట్ మీద క్లిక్ చేసుకునే చేయండి గాయస్. అండ్ అప్లోడ్ మీద క్లిక్ చేసుకుంటే అప్లోడ్ అవ్వడం జరుగుతుంది. అండ్ అంతేకాకుండా మళ్ళీ పైకి వెళ్ళిపోండి. మళ్ళీ నాకు ఒక్కొక్కసారి ఇష్యూ వస్తూ ఉంటుంది, డేటా సరిగ్గా అక్కడ యాడ్ అవ్వకపోవడం వల్ల. అప్పుడు మళ్ళీ మీరు యాడ్ చేసుకోండి. ఫోటో అయితే అప్లోడ్ అయింది. అండ్ తర్వాత సిగ్నేచర్ అప్లోడ్ చేస్తున్నాను. సిగ్నేచర్ అప్లోడ్ చేసిన తర్వాత సిగ్నేచర్ కూడా ఆటోమేటిక్గా అప్లోడ్ అయిపోయింది. మనం అప్లోడ్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకోవాలి. మీకు వద్దనుకుంటే క్లియర్ మీద క్లిక్ చేసుకోండి, ఇంకొకటి అప్లోడ్ చేద్దాం అనుకుంటే.
అండ్ ఈ ప్రాసెస్ కంప్లీట్ చేసిన తర్వాత మనం డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయాలి కదా. డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయాలంటే మళ్ళీ మనం అయితే ఎంటర్ చేసుకోవాలి. అండ్ గైస్ మళ్ళీ కాపీ ఆఫ్ పాన్ ఇవన్నీ నాకు ఇష్యూ వస్తుంది, నో ప్రాబ్లం. మీరైతే చూసుకోండి, మాటికి చెక్ చేసుకొని సేవ్ చేసుకోండి. ఇవన్నీ అయిపోయిన వరకు నేనైతే ఇవన్నీ సెట్ చేసుకుంటాను. అండ్ ఇలా కంప్లీట్ అయిన తర్వాత మనం డాక్యుమెంట్స్ అయితే అప్లోడ్ చేసుకోవాలి, అది గుర్తుపెట్టుకోండి. సేవ్ డ్రాఫ్ట్ మీద క్లిక్ చేసుకోండి. సేవ్ డ్రాఫ్ట్ మీద క్లిక్ చేసుకోవడం వల్ల మీరు ఇచ్చిన డేటా కూడాను డిలీట్ అవ్వకుండా ఉంటుంది. ఇలాగైతే ప్రాసెస్ అనేది కంప్లీట్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ కొన్ని డీటెయిల్స్ అయితే సేవ్ అయిపోయాయి. అలాగా మనం ఇప్పుడైతే డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయాలి. డాక్యుమెంట్స్ చెప్పాను కదా ప్రతి ఒక్కటి కూడాను. అండ్ మనం ఫోటో సిగ్నేచర్ అయితే అప్లోడ్ చేసేసాము. డాక్యుమెంట్లో పాన్ కార్డ్ కానీ అండ్ ఆధార్ కార్డ్ కానీ అప్లోడ్ చేయాలి. యాడ్ డాక్యుమెంట్లో ఫస్ట్ ఒక డాక్యుమెంట్ అయితే ఉంది, ఇక్కడ ప్లస్ మీద క్లిక్ చేసుకొని మన డాక్యుమెంట్ ఆధార్ అయితే అండ్ అప్లోడ్ చేద్దాం. ఫస్ట్ డాక్యుమెంటే మనకు ఆప్షన్ ఇచ్చాడు. మనకు కావాల్సింది 2 డాక్యుమెంట్స్ కాబట్టి 2 ఆప్షన్స్ అయితే తీసుకున్నాను. ఇక్కడ నేను ఫస్ట్ డాక్యుమెంట్లో నేను ఆధార్ పీడిఎఫ్ మనం సెట్ చేసుకున్న ఆధార్ పీడిఎఫ్ అయితే అక్కడ అప్లోడ్ చేయాలి. అండ్ తర్వాత పాన్ కార్డ్ ఉంది కదా మనకు అలర్ట్ అయిన పాన్ కార్డు, ఆ పాన్ కార్డుది కూడాను మనం అయితే అప్లోడ్ చేయాలి. ఈ 2 డాక్యుమెంట్స్ కూడాను 300 KB, అది గుర్తుపెట్టుకోండి, 300 KB మనం అయితే అప్లోడ్ చేయాలి. అండ్ ఈ ప్రాసెస్ అంతా కంప్లీట్ అయిన తర్వాత కిందన సబ్మిట్ మీద అయితే క్లిక్ చేసుకోండి. అండ్ సబ్మిట్ మీద క్లిక్ చేసుకున్న తర్వాత మనకి నెక్స్ట్ పేజ్కి అయితే తీసుకువెళ్ళడం జరుగుతుంది. అండ్ సబ్మిట్ మీద క్లిక్ చేసుకున్న తర్వాత కూడాను మీరు సేవ్ డ్రాఫ్ట్ మీద క్లిక్ చేసుకోండి, అది గుర్తుపెట్టుకోండి. సేవ్ డ్రాఫ్ట్ మీద క్లిక్ చేసుకున్నారనుకోండి మీ డేటా మళ్ళీ డిలీట్ అవ్వడం జరగదు. అండ్ అది ఆటోమేటికల్గా ఫ్రెండ్స్ సబ్మిట్ చేసుకున్న తర్వాత మనం కిందకు వచ్చేసి అప్లోడ్ చేసేసుకున్నాం కదా, అప్లోడ్ అయితే ఇలా రెడ్ మార్క్లో అయితే వస్తుంది. అండ్ ఇక్కడ మనం ఏం చేస్తామంటే సబ్మిట్ మీద క్లిక్ చేసుకున్న తర్వాత మనకి నెక్స్ట్ పేజ్కి అయితే తీసుకెళ్ళడం జరుగుతుంది. ఇక్కడ ఎంటర్ ఆధార్ ఫస్ట్ 8 digits, మనం ఇందాక 4 digits ఎంటర్ చేసాం, ఇక్కడ ఫస్ట్ 8 digits ఎంటర్ చేయమంటుంది. అండ్ ఇక్కడ ఎస్ మీద క్లిక్ చేసుకోండి మీకు ఫిజికల్ పాన్ కార్డ్ కావాలా అనేసి. అండ్ అంతేకాకుండా డేట్ ఆఫ్ బర్త్ కానీ అండ్ ఫోటో మిస్ మ్యాచ్ కానీ సిగ్నేచర్ కానీ ఇవన్నీ కూడాను మీకు ఎస్ టిక్లో ఉండాలి. మీ ఫాదర్ నేమ్ కానీ అండ్ మీ మదర్ నేమ్ కానీ అండ్ మీరు ఎంటర్ చేసుకున్న ప్రతి డీటెయిల్స్ కూడా ఇక్కడ ఉంటుంది అడ్రస్తో పాటు. అండ్ అన్నీ కూడాను టెలిఫోన్ నెంబర్ కానీ ఈమెయిల్ ఐడి కానీ అండ్ ఆధార్ కానీ పాన్ కానీ ఇవన్నీ కూడాను ఇక్కడ క్లిక్ చేసుకోవాలి. ఇందాక మీకు చెప్పాను కదా మెన్షన్ అదర్ పాన్ కార్డులు మీకు ఇష్యూ అయితే అక్కడ ఏం ఎంటర్ చేయకండి, ముందులో గుర్తుపెట్టుకోండి. పాన్ కార్డు మీకు ముందు ఎక్కడ పాన్ కార్డు వచ్చిందంటే అక్కడ ఏం ఎంటర్ చేయకుండా మీరు సబ్మిట్ చేసేయండి, నో ప్రాబ్లము. నేనైతే ఇక్కడ నేనేం ఎంటర్ చేయలేదు, మీకు చెప్పాను కదా మీకు అనదర్ పాన్ కార్డులు ఇష్యూ అంటే లేదు కాబట్టి మనకు నో ప్రాబ్లం. అండ్ గైస్ ఇక్కడైతే ఇలాగే కంప్లీట్ చేసుకోండి, అన్నీ కరెక్ట్గా ఉన్నాయో లేదో చూసుకోండి. వెదర్ ఫిజికల్ పాన్ కార్డ్ ఈస్ మీకు కావాలన్నాం కాబట్టి ఎస్ మీద క్లిక్ చేసుకోవాలి, అది గుర్తుపెట్టుకోండి. ప్రొసీడ్ మీద అయితే క్లిక్ చేసుకోండి. ప్రొసీడ్ మీద క్లిక్ చేసుకున్న తర్వాత మనకు నెక్స్ట్ పేజ్కి అయితే తీసుకువెళ్తుంది. ఆన్లైన్ అప్లికేషన్ పాన్లోన ఇక్కడైతే మనం అయితే పేమెంట్ చేయాలి, గుర్తుపెట్టుకోండి. బిల్ పేమెంట్ ఇందులో 3 ఆప్షన్లు ఉన్నాయి మనకి. అండ్ ఆన్లైన్ పేమెంట్ త్రూ పేటిఎం కానీ ఆన్లైన్ పేమెంట్ త్రూ బిల్ డెస్క్ కానీ. ఇందులో అయితే మనం ఈ 2 ఆప్షన్లు మనం అయితే ఎంచుకోవచ్చు. 106 రూపీస్ పడుతుంది, ఎందుకంటే మనం పాన్ కార్డు ప్రైజెస్ కానీ ఇవన్నీ కూడా 5.19 అండ్ అవన్నీ కూడా పడడం జరుగుతుంది. ఇవన్నీ కూడా ఒకసారి చెక్ చేసుకోండి. హైగ్రే మీద క్లిక్ చేసుకోవాలి. అండ్ తర్వాత టిక్ మార్క్ పెట్టుకొని ప్రొసీడ్ టు పేమెంట్ మీద క్లిక్ చేసుకుందాం. అండ్ ఫ్రెండ్స్ ఇప్పుడు ఇలాగైతే ప్రొసీడ్ టు పేమెంట్ మీద క్లిక్ చేసుకున్న తర్వాత మనకు నెక్స్ట్ పేజ్కి అయితే తీసుకెళ్ళడం జరుగుతుంది. ఈ పేజ్లో మనకు పేమెంట్ ఎంత అయితే చూపిస్తుంది, ట్రాన్సాక్షన్ ఐడి కూడా చూపిస్తుంది. అండ్ పే కన్ఫర్మ్ మీద క్లిక్ చేసుకోండి. పే కన్ఫర్మ్ మీద క్లిక్ చేసుకున్న తర్వాత మనకి నెక్స్ట్ పేజ్కి అయితే తీసుకెళ్ళడం జరుగుతుంది. ఆ పేజ్లో మనం పేమెంట్ అయితే చేయాలి. అండ్ గైస్ ఇలాగా రీడైరెక్ట్ టు పేమెంట్ గేట్వేలోకి తీసుకెళ్ళడం జరుగుతుంది. అండ్ ఈ గేట్వేలో మనమైతే యూపీఐ పేమెంట్ చేయొచ్చు, నెట్ బ్యాంకింగ్ చేయొచ్చు అండ్ క్యూఆర్ కోడ్ ద్వారా చేసుకోవచ్చు, నో ప్రాబ్లం. క్యూఆర్ కోడ్ ద్వారా చేసుకోవడం కూడా కొంచెం సింపుల్ ప్రాసెస్ అండ్ ఏం ఇబ్బంది ఉండదు. అండ్ ఇవన్నీ కూడా చూసుకోండి. అండ్ గైస్ ఇలాగైతే మనమైతే ఇక్కడ పేమెంట్స్ అయితే చూసుకోవచ్చు. అండ్ నేనైతే ఇక్కడ పేమెంట్ విర్చువల్ పేమెంట్ ఇవన్నీ ఉన్నాయి. ఈ కోడ్ ఉంది కదా దీని మీద షో కోడ్ మీద క్లిక్ చేసుకొని మీ మొబైల్లో పేటిఎం కానీ ఫోన్పే కానీ గూగుల్ పే కానీ స్కాన్ చేసేసుకొని మీరు పేమెంట్ అయితే చేసేసుకోవచ్చు. ఇలాగా మనమైతే ఈ ప్రాసెస్ అయితే దీని మీద క్లిక్ చేసుకొని మీరైతే పేమెంట్ అయితే చేసుకోవచ్చు. అండ్ చేసుకున్న తర్వాత మనకు సింపుల్గా ఉంటుంది. అండ్ ఇలాగైతే మనం ఒక టైం అనేది ఇస్తుంది, మీరు స్కాన్ చేసుకొని పేమెంట్ అయితే చేసేసుకోవచ్చు. అండ్ పేమెంట్ చేసేసుకున్న తర్వాత మనకైతే రిసిప్ట్ అనేది జనరేట్ అవ్వడం జరుగుతుంది. అండ్ ఈ ప్రాసెస్ అంతా చాలా సింపుల్గానే ఉంటుంది. ఇన్ కేస్ మీరు వాలెట్స్ నుంచి కానీ యూపీఐ ద్వారా కానీ అండ్ అంతేకాకుండా నెట్ బ్యాంకింగ్ ద్వారా కానీ క్రెడిట్ కార్డ్స్ ద్వారా కానీ మనమైతే చేసుకోవచ్చు, ఏం ఇబ్బంది ఉండదు. అండ్ గైస్ ఇలాగైపోయిన తర్వాత మనకు నెక్స్ట్ పేజ్కి అయితే తీసుకువెళ్ళడం జరుగుతుంది. ఆ పేజ్లో మనమైతే మళ్ళీ ఇంకా కొన్ని సెట్టింగ్స్ అయితే ఎంటర్ చేసుకోవాలి. మళ్ళీ అథెంటికేషన్ కూడాను మనకి పెండింగ్ అయితే ఉంది. అథెంటికేషన్
అప్లికేషన్ కూడా పెండింగ్ని సెట్ చేసుకోవాలి ఆధార్ ద్వారా. అండ్ ఇలాగ అయిపోయిన తర్వాత మనకి ఈ పేజ్కి అయితే తీసుకెళ్ళడం జరుగుతుంది. మనం పేమెంట్ చేసేసిన తర్వాత సక్సెస్ఫుల్ అయిపోయింది అనుకో ఫోన్పేలోన ఆటోమేటిక్గా పేజ్ అసలు మీరు కదపకండి. మీరు స్కాన్ చేసిన తర్వాత పేమెంట్ చేసిన తర్వాత ఆ పేజ్ అనేది అలాగే ఉంచండి ఇందులోన. అండ్ మీరు అనదర్ మొబైల్లో పేమెంట్ చేస్తారు కదా, ఇన్ కేస్ ఈ మొబైల్లోనైనా పేమెంట్ చేసినా కూడా మీ పేజ్ అనేది అలా ఉంచండి. అండ్ ఉంచిన తర్వాత కొంచెం టైం తీసుకొని మనకైతే సక్సెస్ఫుల్ పేమెంట్ అయితే కంప్లీట్ అవుద్ది. అండ్ సక్సెస్ఫుల్గా పేమెంట్ కంప్లీట్ అయిన తర్వాత మనమైతే రిసిప్ట్ అనేది జనరేట్ అవ్వడం జరుగుతుంది. అండ్ ఈ పేజ్ గుర్తుందా, ఇప్పుడు మనకైతే ఈ పేజ్ అనేది రావడం జరుగుతుంది. అండ్ ఈ పేజ్లో పేమెంట్ సక్సెస్ఫుల్ అనేసి మనకు మెయిల్ వస్తుంది, అంతేకాకుండా మెసేజ్ కూడా వస్తుంది, అంతేకాకుండా ఇక్కడైతే చూపించడం జరుగుతుంది పేమెంట్ రిసిప్ట్ జనరేట్ అవుతుంది. అండ్ గైస్ ఇక్కడ రిసిప్ట్ జనరేట్ అయిన తర్వాత పైకి అలా స్క్రోల్ చేసుకొని మనమైతే కంటిన్యూ మీద క్లిక్ చేసుకోవాలి. గుర్తుపెట్టుకోండి, కంటిన్యూ మీద క్లిక్ చేసుకున్న తర్వాత మీరు మధ్యలో ఇక్కడ ఆగిపోయినా కూడాను ఇందా చెప్పాను కదా కంటిన్యూ విత్ అప్లికేషన్, దాని మీద నుంచి ఇక్కడికి వచ్చేయచ్చు, నో ప్రాబ్లం. ఇక్కడ మీ డేటాలు మొత్తం వస్తుంది. అండ్ ఇక్కడ మళ్ళీ ఒక టిక్ మార్క్ పెట్టుకొని అథెంటికేట్ మీద క్లిక్ చేసుకోండి. గుర్తుపెట్టుకోండి, అథెంటికేట్ మీద క్లిక్ చేసుకోండి. అథెంటికేట్ మీద క్లిక్ చేసుకుంటే మీ ఆధార్ కార్డ్కి మొబైల్ నెంబర్కి లింక్ ఉన్న మొబైల్ నెంబర్కి ఓటీపీ వెళ్తుంది. అండ్ అక్కడ మళ్ళీ మనం ఓటీపీ తెచ్చుకొని ఇక్కడ ఎంటర్ చేయాలి. ఓటీపీ అథెంటికేషన్ మీద క్లిక్ చేసుకుంటే మనకి ఇప్పుడు అథెంటికేషన్ ప్రాసెస్ అయితే కంప్లీట్ చేసుకోవాలి. ఓటీపీ అనేది వెళ్ళడం జరుగుతుంది ఆధార్కి. ఆ ఓటీపీ తెచ్చి ఎంటర్ చేసి సబ్మిట్ మీద క్లిక్ చేసుకున్నాం అనుకోండి, మనం నెక్స్ట్ పేజ్కి అయితే వెళ్ళడం జరుగుతుంది. అండ్ ఈ పేజ్కి వెళ్ళిన తర్వాత కంటిన్యూ విత్ ఈ సైన్ అని ఉంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ యూ జనరేట్ రిచువల్ ఐడి అని ఉంది కదా, క్లిక్ హియర్ మీద క్లిక్ చేసుకోండి. ఇంకా డౌన్లోడ్ అప్లికేషన్ అని ఉంది కదా, క్లిక్ హియర్ అని కిందన అక్కడ మాత్రం అప్లికేషన్ ఫామ్ బిఫోర్ సైనింగ్ క్లిక్ హియర్ మీద క్లిక్ చేసుకొని ఈ అప్లికేషన్ ఫామ్ అనేది డౌన్లోడ్ చేసుకోండి. ఇందులోనే ఏముంటుందంటే మనమైతే ఏమైతే డేటా ఎంటర్ చేసామో ఆ డేటా మొత్తం కూడాను అప్లికేషన్ ఫామ్లో అంటే ఉంటుంది కదా, అవన్నీ కూడా అందులో ఉంటుంది. ఇక్కడ పాన్ అప్లికేషన్లో ఇవన్నీ కూడా చూసుకొని మళ్ళీ అక్కడ అథెంటికేషన్ చేసుకోవాలి. పైన ఉంది కదా అక్కడ టిక్ మార్క్ చేసుకొని మనమైతే మళ్ళీ ఆధార్ నెంబర్ అయితే ఇక్కడ ఎంటర్ చేయాలి. అండ్ ఇక్కడ వర్చువల్ ఆధార్ నెంబర్ ఉంది కదా, అంటే విఐడి ఆధార్ ఉంది కదా, ఇక్కడ ఆధార్ కార్డ్ నెంబర్ ఎంటర్ చేయాలి. మన పర్సన్ది అంటే మనం ఎవరికి అప్లై చేస్తున్నాం వారిదే అప్లికెంట్ ఆధార్ నెంబర్ ఎంటర్ చేసి తర్వాత ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీ తర్వాత వెరిఫై ఓటీపీ మీద క్లిక్ చేసుకుంటే ఆధార్ వెరిఫై అయిపోయి సక్సెస్ అయిపోయి మనం ఆటోమేటిక్గా అప్లికేషన్ అనేది సబ్మిట్ అయిపోవడం జరుగుతుంది. అండ్ ఇక్కడ చూసుకుంటే మనం ఇప్పుడు మనకు కొంచెం టైం తీసుకొని ఇప్పుడు థ్యాంక్ యూ ఫర్ యూజింగ్ ఆన్లైన్ ఫెసిలిటీ ఫర్ పాన్, ఇప్పుడు మనం ఇందా డౌన్లోడ్ చేసుకున్నాం కదా, అదైతే ఇప్పుడు మనం డౌన్లోడ్ చేసుకునే పీడిఎఫ్ అని ఉంది కదా అక్నాలజ్మెంట్, దాన్ని మాత్రం ఇక్కడ డౌన్లోడ్ పీడిఎఫ్ మళ్ళీ ఇంకోసారి డౌన్లోడ్ చేసుకోవచ్చు, నో ప్రాబ్లం. అండ్ మనం ఇందాకే డౌన్లోడ్ చేసుకున్నాము. అండ్ గైస్ ఇప్పుడైతే డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు కూడాను దీన్ని ఓపెన్ చేసుకోవాలంటే మనం ఏం ఎంటర్ చేయాలంటే మన డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేయాలి. అండ్ డేట్ ఆఫ్ బర్త్ చూసారా అక్కడ మనకు ఆప్షన్ ఇచ్చారు, డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేసుకుంటే మీరైతే ఇలాగైతే మనం ఏమేమి ఫిలప్ చేసామో, మనం ఏమేమి అప్లికేషన్కి నేము అండ్ ఏమేమి అప్డేట్ చేసుకోవాలనుకున్నామో అవన్నీ కూడా టిక్ మార్క్లో ఉంటాయి. అండ్ ప్రతి ఒక్కటి కూడాను మనం ఏమైతే డేటా ఎంటర్ చేసామో అవన్నీ కూడాను అప్లికేషన్ ఫామ్ రూపంలో ఇందులో అయితే ఉంటాయి. మనకి ఇక్కడ ఇప్పుడు టోకెన్ నెంబర్ కానీ ఇవన్నీ కూడా ఉండడం జరుగుతాయి. ఇక్కడ టిక్ మార్కులు చూసారా, జెండర్ కానీ ఫోటో కానీ అడ్రస్ కానీ ఇవన్నీ కూడాను రెసిడెన్సీ కానీ ఇవన్నీ కూడా అప్డేట్ చేసుకున్నాము. ఏదైనా కూడాను టిక్ మార్క్ పెట్టుకుంటేనే మీకు అప్డేట్ అవ్వడం జరుగుతుంది, అది గుర్తు పెట్టుకోండి. అండ్ అడ్రస్ కానీ ఏదైనా కూడాను మనకి ఇక్కడ అక్నాలజ్మెంట్ రిసిప్ట్ నెంబర్ అనేది జనరేట్ అయి ఉంటుంది. 16 డిజిట్స్ అక్నాలజ్మెంట్ రిసిప్ట్ నెంబర్ ఉంటుంది. ఆ నెంబర్ని మనం అయితే కాపీ చేసుకొని మనం స్టేటస్ అయితే చెక్ చేసుకోవాలి. ఆ స్టేటస్ చెక్ చేసుకోవాలని కూడాను నేనైతే ఆ అప్లికేషన్ స్టేటస్ అది కూడా చూపిస్తాను. ఇలా అయితే అప్లికేషన్ ఫామ్ అనేది ఇలాగైతే ఉండడం జరుగుతుంది. ఇదైతే మనం జాగ్రత్తగా ఉంచుకుంటే మంచిది, నో ప్రాబ్లం. అండ్ ఈ ప్రాసెస్లో ఈ అప్లికేషన్ ప్రాసెస్ అనేది ఇలాగైతే మనం కంప్లీట్ చేసుకున్నాము. నెక్స్ట్ ప్రాసెస్ ఏంటంటే మనమైతే స్టేటస్ చెకింగ్ ప్రాసెస్. ఇప్పుడు మనకు వచ్చిన అక్నాలజ్మెంట్ నెంబర్ అనేది ఉంటుంది కదా, 16 డిజిట్స్ నెంబర్, ఇది దీనిపైన అయితే ఉండడం జరుగుతుంది. అండ్ గైస్ ఇవన్నీ కూడాను ఇలాగైతే ఉంది. నేను మెన్షన్ అదర్ పాన్ అకౌంట్ నెంబర్ అనేసి ఇందాక మనం అప్లికేషన్ ప్రాసెస్లో చెప్పాను, అక్కడ ఎలాంటి పాన్ కార్డ్ నెంబర్ అయితే ఇవ్వకండి, మీకు చెప్పింది ఆలకించండి. మనం అప్లికేషన్ ప్రాసెస్ ఫిల్అప్ చేసేటప్పుడు మెన్షన్ అదర్ పాన్ కార్డ్ నెంబర్స్ అని ఉంది కదా, అక్కడైతే ఏ పాన్ కార్డ్ నెంబర్ అయితే ఎంటర్ చేయకండి. ఎందుకంటే మీకు ఈ పాన్ కార్డ్తో కాకుండా ఇంకా అనదర్ పాన్ కార్డ్ నెంబర్లు కూడా మీ దగ్గర ఉన్నాయా అని అడుగుతుంది. అందుకని మన దగ్గర లేవు కాబట్టి మనం అయితే ఎంటర్ చేయొద్దు. అండ్ గైస్ ఇదంతా చూసుకున్న తర్వాత సిగ్నేచర్ కూడా లాస్ట్లో ఉంటుంది. ఇవన్నీ చూసుకున్న తర్వాత మీ ఆధార్ కార్డ్ కానీ పీడిఎఫ్లు కానీ ఇవన్నీ కూడాను మనం అప్లోడ్ చేసాం కాబట్టి అవన్నీ కూడా ఇక్కడ కనబడడం జరుగుతుంది. అండ్ ఇవన్నీ చూసుకున్న తర్వాత పైకి అయితే స్క్రోల్ చేసేయండి, పైకి స్క్రోల్ చేసి బ్యాక్ వచ్చేయండి. అండ్ బ్యాక్ వచ్చేసి మనం నెక్స్ట్ ప్రాసెస్లో పాన్ కార్డ్ మనం అప్డేట్ స్టేటస్ అయితే చెక్ చేసుకుందాము.
ఇక్కడ మనం అక్నాలజ్మెంట్ నెంబర్ అని ఉంటుంది పైన, ఆ నెంబర్ని అయితే కాపీ చేసుకోండి. కాపీ చేసుకున్న తర్వాత మనం ఈ పేజ్ నుంచి నెక్స్ట్ పేజ్కి అయితే వెళ్ళిపోదాము. అండ్ ఆ నెంబర్ని కాపీ చేసుకున్న తర్వాత నేను ఇంకొక వెబ్సైట్ అయితే చెప్తాను. ఆ వెబ్సైట్ NSDL వెబ్సైట్, స్టేటస్ చెకింగ్ వెబ్సైట్, అందులోకి అయితే వెళ్ళిపోదాము. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ నుంచి మనం బ్యాక్ వచ్చేద్దాం. బ్యాక్ వచ్చేసిన తర్వాత మనకి ఈ పేజీలోకి అయితే తీసుకెళ్ళడం జరుగుతుంది. అండ్ ఇక్కడ చూసుకున్నారా మనకి నో స్టేటస్ ఆఫ్ పాన్ అప్లికేషన్, దాని మీద క్లిక్ చేసుకొని ఇక్కడ అక్నాలజ్మెంట్ నెంబర్ దగ్గర మీరు కాపీ చేసుకున్న నెంబర్ ఎంటర్ చేసి క్యాప్చా ఎంటర్ చేసి సబ్మిట్ మీద క్లిక్ చేసుకున్నారనుకోండి, మీ అప్లికేషన్ స్టేటస్ అయితే కనబడడం జరుగుతుంది. అది గుర్తుపెట్టుకోండి. మీకు అప్రూవ్ అయినా కూడాను అప్లికేషన్ స్టేటస్ అనేది ఇక్కడే చెక్ చేస్తూ ఉండండి. ఒకవేళ మీకు అప్లికేషన్ స్టేటస్ గురించి నేను ప్రత్యేకంగా వీడియో కూడా ఉంది మన ఛానల్లో, ఫుల్ స్టెప్స్ ప్రాసెస్లు ఉంటాయి. అండ్ ఇక్కడ మీకు కనబడలేదు అనుకోండి, మీరు కొంచెం టైం 24 hours తర్వాత మీరు చెక్ చేయండి. ఇన్ కేస్ 48 hours తర్వాత అయినా స్టేటస్ చెక్ చేయండి, అప్పుడు అప్డేట్ అవ్వడం జరుగుతుంది. ఇలాగైతే పాన్ కార్డ్ అయితే అప్లికేషన్ ప్రాసెస్ అనేది కంప్లీట్ చేసుకుంటాం. స్టేటస్ ప్రాసెస్ కానీ ప్రతి ఒక్కటి కూడాను. అండ్ మనం ఇలా అప్లై చేసుకున్న తర్వాత 15 days తర్వాత మన ఇంటికి అయితే పాన్ కార్డ్ అయితే వస్తుంది. ఆధార్లో ఉన్న అడ్రస్కి మాత్రం పాన్ కార్డ్ అనేది పోస్టల్లో అయితే రావడం జరుగుతుంది. మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా నాకు కామెంట్ చేయండి, నేనైతే రిప్లై ఇస్తాను. అండ్ ఇలాగైతే అప్లికేషన్ ప్రాసెస్ అయితే కంప్లీట్ చేసుకోండి. అండ్ స్టేటస్ చెకింగ్ కోసం కూడా మన ఛానల్లో చాలా వీడియోస్ అయితే ఉన్నాయి, ఆ వీడియోస్ చూడండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అండ్ పక్కన ఉన్న బెల్ని యాక్టివేట్ చేసుకోండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్.